ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ 2026 అంటే కేవలం ఒక మాటమంతే కార్యక్రమం అనుకుంటే పొరపాటే. అదొక శక్తివంతమైన స్ట్రాటజీ గైడ్. మరి ఈ విశ్లేషణలో మనం ఏం చేయబోతున్నామంటే ఆ గైడ్లోని తెలివితేటల్ని విద్యార్థులకి, తల్లిదండ్రులకి, టీచర్లకి ఉపయోగపడే ఒక ప్రాక్టికల్ ప్లేబుక్గా మార్చి చూద్దాం. పదండి, పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలో తెలుసుకుందాం. విద్యాభ్యాసమనేది జీవితానికి సన్నాహం, కేవలం పరీక్షకు మాత్రమే కాదు. అద్భుతంగా ఉంది కదూ? ఈ ప్లేబుక్ వెనుకున్న అసలు సిసలు ఫిలాసఫీ ఇదే. అంటే చదువంటే కేవలం గ్రేడ్ల కోసం కాదు, ఒక మనిషిగా సంపూర్ణంగా ఎదగడం కోసం. మార్కుల కన్నా జీవితంలో నిలబడటానికి కావాల్సిన స్కిల్స్ పెంచుకోవడం మీద ఫోకస్ పెట్టాలన్నదే దీని అసలు ఉద్దేశం. చూస్తున్నారు కదా, ఇదే ఆ ఎగ్జామ్ వారియర్స్ 2026 ప్లేబుక్. దీన్ని స్టూడెంట్స్, పేరెంట్స్ ఇంకా టీచర్స్ ఈ ముగ్గుర్ని మనసులో పెట్టుకుని డిజైన్ చేశారు. మరి ఇందులో ఉన్న కీలకమైన వ్యూహాలేంటో ఒక్కొక్కటిగా విడమరిచి చూద్దాం రండి. అసలు ఈ ప్లేబుక్ ఎక్కడ్నించి వచ్చింది? దీని వెనుకున్న ఆలోచనేంటంటే, ప్రధాని మోదీ స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ మధ్య జరిగిన ఒక చాలా ముఖ్యమైన సంభాషణ. పరీక్షలు అనేవి మన ప్రయాణంలో జస్ట్ మైలురాళ్లులాంటివి అంతే. కాని అసలు లక్ష్యమేంటి? జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునే స్కిల్స్, రెసిలియన్స్ పెంచుకోవడమే అసలైన గెలుపు. సరే, మరి మొదటి సెక్షన్ ఏంటంటే అంతర్గత పోరాటంలో గెలవడం. అంటే మన మైండ్ సెట్ని సరిగ్గా సెట్ చేసుకోవడం. ఎందుకంటే మనం ఎన్ని స్టడీ ప్లాన్స్ వేసుకున్నా మన మైండ్ సెట్ సరిగ్గా లేకపోతే అన్నీ బూడిదలో పోసిన పన్నీరే. అందుకే మానసికంగా సిద్ధమవ్వడమే ఫస్ట్ స్టెప్. ఇక్కడ చాలా పవర్ఫుల్ ఐడియా చెప్పారు. అదేంటంటే, పరీక్షల్ని ఒక దెయ్యంలా చూసి భయపడటం ఆపి ఒక పండగలా చూడాలట. ఆలోచించండి, ఈ ఒక్క చిన్న మార్పు ఎంత తేడా తెస్తుందో. భయం పోయి మనం పడ్డ కష్టాన్ని సెలబ్రేట్ చేసుకునే ఉత్సాహమొస్తుంది. టెన్షన్ బదులు ఒక రకమైన ఆనందం మొదలవుతుంది. ఈ లెర్నింగ్ ఫిల్టర్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీని ప్రకారం చదువులో మన గురించి మనం తెలుసుకోవటం చాలా ముఖ్యం. అంటే అందరూ చెప్పిన సలహాలన్నీ గుడ్డిగా ఫాలో అయిపోకుండా వాటిని మన స్వభావానికి, మన స్టైల్కి సరిపోతుందా లేదా అని ఒక ఫిల్టర్ పెట్టి చూసుకోవాలి. ఏది మన బ్రెయిన్కి నిజంగా ఉపయోగపడుతుందో దాన్నే తీసుకోవాలి. మనకి విషయాలు ఎందుకు గుర్తుండవు? ఇక్కడేం చెప్తున్నారంటే, జ్ఞాపక శక్తి అనేది మనం ఎంతలా ఇన్వాల్వ్ అయ్యామనే దానిమీద ఆధారపడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, మనకి నచ్చిన సినిమా డైలాగ్స్ ఎలా గుర్తుంటాయో అలాగే చదువులో కూడా పూర్తి ఇన్వాల్వ్మెంట్తో ఉంటే అదే గుర్తుండిపోతుంది. అందుకే జస్ట్ అలా చదవడం కాకుండా చదివింది వేరే వాళ్లకి చెప్పడం లాంటివి చేస్తే అది బ్రెయిన్లో బలంగా నాటుకుపోతుంది. ఓకే, మైండ్ సెట్నైతే సెట్ చేసుకున్నాం. ఇప్పుడు అసలు యాక్షన్లోకి దిగాలి. అంటే ప్రాక్టికల్ స్ట్రాటజీస్లో మాస్టరీ సాధించాలి. ప్రిపరేషన్ నుంచి ప్రయారిటైజేషన్ వరకు ఎఫెక్టివ్గా చదవడానికి కావాల్సిన టాక్టిక్స్ ఏంటో ఈ సెక్షన్లో చూద్దాం. ఈ మొత్తం స్ట్రాటజీని 3 పిల్లర్స్గా విభజించొచ్చు. 1 ప్రిపరేషన్, 2 ఆడిట్, 3 ప్రయారిటైజేషన్. ఈ మూడింటిని ఫాలో అయితే సక్సెస్ కోసం ఒక క్లియర్ రోడ్ మ్యాప్ దొరికినట్టే. సో ఫస్ట్ పిల్లర్ ప్రిపరేషన్. ఇక్కడ ఒక మంచి టెక్నిక్ చెప్పారు. క్లాస్కి వెళ్లే ముందే ఆ రోజు చెప్పబోయే టాపిక్ని ఒక్కసారి చదవాలట. ఇది మన బ్రెయిన్ని దున్నడం లాంటిది. అలా చేసినప్పుడు క్లాస్లో టీచర్ చెప్పేది కొత్తగా అనిపించదు. అప్పటికే మనకున్న డౌట్స్ క్లియర్ అవుతాయి, కన్ఫ్యూషన్ పోయి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇక రెండో పిల్లర్ ఆడిట్. అంటే ఏంటి? సింపుల్గా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆ రోజు మనం ఏం చేద్దామనుకున్నాం, ఏం చేశాం అని ఒకసారి చెక్ చేసుకోవడం. ఇలా చేస్తే మన టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో క్లియర్గా తెలిసిపోతుంది. ఇది మన విల్ పవర్ మీద కాకుండా డేటా ఆధారంగా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునేలా చేస్తుంది. మూడో పిల్లర్ చాలా ముఖ్యమైనది, ప్రయారిటైజేషన్. బోర్డ్ ఎగ్జామ్స్ చదవాలా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలా, ఈ టెన్షన్ చాలామందికుంటుంది. దీనికి సమాధానమేంటంటే, ముందు బోర్డ్ సిలబస్ మీద గట్టి పొట్టు సాధించాలి. స్కూల్ సిలబస్ అనే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే దానిమీద ఎంత పెద్ద పోటీ పరీక్షనైనా ఈజీగా కట్టొచ్చు. ఇక్కడ ఒక బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఉంది. మార్కులనేవి కరెన్సీ లాంటివి, అవసరమే. కానీ స్కిల్స్ అనేవి సర్వైవల్, అంటే మన మనుగడకు అవసరం. టెక్నికల్ నాలెడ్జ్తో పాటు చుట్టూ ఉన్న వాటిని గమనించడం, పరిస్థితులకు తగ్గట్టు మారడం లాంటి లైఫ్ స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం నేర్చుకున్న జ్ఞానం చేతల్లోకి మారినప్పుడే అస్సలైన సక్సెస్. సరే, ఇప్పటిదాకా వ్యక్తిగత ఎదుగుదల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ఆలోచనా పరిధిని ఇంకొంచెం పెద్దది చేద్దాం.
ఒక స్టూడెంట్ బాధ్యత కేవలం పరీక్షలు పాసవడమేనా? కాదు. దేశ నిర్మాణంలో కూడా ఒక కీలక పాత్ర ఉంది. ఆ బిగ్ పిక్చర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ డిజిటల్ యుగంలో మనం కేవలం కన్జ్యూమర్స్గా ఉండిపోకూడదు, క్రియేటర్స్గా మారాలి. ఉదాహరణకు, మన భారతీయ కథలతో గేమ్స్ తయారు చేయడం, లేదా మన స్కిల్స్ పెంచుకోవడానికి ఏఐని వాడుకోవడం, ఇలాంటివి. అంటే ప్యాసివ్గా కంటెంట్ వాడటం మానేసి యాక్టివ్గా కంటెంట్ క్రియేట్ చేయడం వైపు అడుగులు వేయాలి. ఈ ఆలోచన చాలా పెద్దది, చాలా పవర్ఫుల్. మనం ఈరోజు రాసే పరీక్షలు వికసిత్ భారత్ 2047 అనే పెద్ద లక్ష్యంలో ఒక చిన్న భాగం. ఎగ్జామ్స్ కోసం మనం నేర్చుకునే డిసిప్లిన్ రేపు దేశాన్ని నిర్మించడానికి కావాల్సిన డిసిప్లిన్. అంటే స్టూడెంట్స్ కేవలం పరీక్ష రాసేవాళ్లు కాదు, వాళ్లే భవిష్యత్తుకు ఆర్కిటెక్ట్స్. ఇక్కడ ఒక స్వదేశీ ఛాలెంజ్ గురించి చెప్పారు. మన ఆర్థిక బాధ్యతేంటి? సింపుల్. మనం రోజూ వాడే వస్తువుల్ని ఒకసారి లిస్ట్ రాసుకుని వాటిలో ఎన్ని విదేశీవి, ఎన్ని మన దేశంలో తయారైనవి అని చూసుకోవాలి. వీలైనంత వరకు భారతీయ వస్తువులనే ఎంచుకోవాలి. ఎందుకంటే ఆత్మనిర్భరత అనేది మన ఇంట్లోంచే మొదలవుతుంది. అకాడమిక్ స్కిల్స్ ఎంత ముఖ్యమో సివిక్ సెన్స్ కూడా అంతే ముఖ్యం. వికసిత్ భారత్ అంటే కేవలం అభివృద్ధి చెందిన దేశం కాదు, స్వచ్ఛ భారత్ కూడా. ఒక మనిషి క్యారెక్టర్ ఆన్సర్ షీట్లో కాదు, పబ్లిక్ ప్లేసెస్ని ఎంత శుభ్రంగా ఉంచుతున్నారు అనే దాన్ని బట్టి తెలుస్తుంది. సరే, ఇక చివరి దశకి వచ్చేశాం. ఇప్పటిదాకా చూసిన ఈ ప్రయాణాన్ని ఒక్కసారి సింహావలోకనం చేద్దాం. ఒక ఎగ్జామ్ వారియర్ నుంచి నేషన్ బిల్డర్గా ఎలా మారాలి అనే దానిపై చివరి మాట. అసాధ్యమనుకున్నవి సాధించాలంటే మొదలు పెట్టాల్సింది చిన్న అడుగులతోనే. గొప్ప గొప్ప వాళ్ల బయోగ్రఫీలు చదివితే ఒకటే అర్థమవుతుంది. వాళ్లు కూడా మనలాగే చిన్నగానే స్టార్ట్ చేశారు, ఫెయిల్యూర్స్ చూశారు, ఛాలెంజెస్ని దాటారు. ఇది వాళ్ల విజయాన్ని మనకు దగ్గర చేస్తుంది. మనం కూడా ఏదైనా సాధించగలమనే నమ్మకాన్ని ఇస్తుంది. మరి ఈ ప్రయాణం ఎప్పుడు మొదలవుతుంది? ఈరోజే, మనం తీసుకునే నిర్ణయంతోనే. పరీక్షా పే చర్చ 2026లో చెప్పినట్టు ఒక ఎగ్జామ్ వారియర్ నుంచి నేషన్ బిల్డర్గా మారటమనేది ఒక లైఫ్ టైం మూమెంట్. ఇక ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ ప్లేబుక్ ప్రకారం ఒక పరీక్ష రాసే వ్యక్తి భవిష్యత్తుకు ఒక ఆర్కిటెక్ట్. మరి అలాంటప్పుడు ఈరోజు మనం వేయగలిగే ఆ మొదటి ఇటుక ఏది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడంతోనే అసలు ప్రయాణం మొదలవుతుంది.